తింటే గారెలే తినాలి, వింటే భారతం వినాలి. నమస్తే ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ ప్రపంచ యాత్రికులు నాన్వేసిన ఈ రోజు నుంచి రాబోయే 100 రోజులు మహాభారతం అనే గ్రంథాన్ని నేను మీకు చెప్పడానికి నిర్ణయించుకున్నాను. ఈ గ్రంథాన్ని చెప్పడానికి గల కావలసిన అర్హతలు భారత ఖండంలో ఉన్న పుణ్యక్షేత్రాలను, దేవాలయాలను, జ్యోతిర్లింగాలను, శక్తిపీఠాలను ఎన్నో సందర్శించాను. ఇంట గెలిచిన నేను రచ్చకూర గెలాలని అర్ధ దశాబ్ద కాలంగా ఈ న్యాయం ధర్మం అనే అస్త్రాలు పట్టుకొని ఈ ప్రపంచం మీద దండయాత్ర కొనసాగిస్తున్నాను. అందులో భాగంగా 128 దేశాలు తిరిగాను. 7 ఖండాలను, 7 వింతలను, 7 సముద్రాలను, 5 మహాసముద్రాలను, ఉత్తర ధృవాలను, దక్షిణ ధృవాలను, 4 దిక్కులను, కొండలను, కోనలను, అగ్ని పర్వతాలను, దండకారణ్యాలను, ఇంకా మహాపర్వతాల అధిరోహణను ఎన్నో అన్వేషించాను. ఇది కాకుండా సంస్కృతి సాంప్రదాయంలో, సంస్కృతి భాషలో మహాభారతాన్ని, రామాయణాన్ని, ఉపనిషత్తులను, సంస్కృతి శ్లోకాలను ఎన్నో అవపోసన చేశాను. ఇది కాకుండా 1 గంట, 2 గంటలు, 24 గంటలు గొక్క తిప్పుకోకుండా అనర్గళంగా వాక్చాతుర్యం నా సొంతం. ఇది చాలదా? మహాభారతాన్ని నేను మీకు చెప్పడానికి, అందులోనూ నేను సింగిల్ టేక్ ఆర్టిస్ట్ను. ఎలా ఉంది? బాగుంది కదా? ఓకే, అందరికీ నమస్కారం. వన్స్ అగైన్ నేను మహాభారతాన్ని చెప్పదలుచుకున్నాను. భగవద్గీత మన దగ్గర ఉంది. వినాయకుడు ఎటువంటి విఘ్నాలు కలగకుండా ఈ మహాభారతం 100 రోజుల సిరీస్ దిగ్విజయంగా కావాలని వినాయకుడిని ప్రార్థించుకుంటున్నాను. దానికి మీ సహాయ సహకారాలు కూడా కావాలి. ఓకే, మీ బ్లెస్సింగ్ లేకుండా ఏది అవ్వదు. ఇందులోని నేను మహాభారతాన్ని ప్రతిరోజు 6 గంటలకు చెప్తాను. ఈ మహాభారతం కూడా వినాయకుడే రాస్తారు కాబట్టి మనం పూర్తిగా వింటాను. మీరు ప్రతిరోజు లైక్లు, కామెంట్లు చేసి ఏం నచ్చిందో, ఏం చెప్పానో అది పూర్తిగా రాయండి. ఓకే, ఫస్ట్ మహాభారతం ఎలా స్టార్ట్ అయింది? పూర్వం పరాశర మహాముని ఉండేవాడు, మహర్షి ఉండేవాడు. సో అప్పుడు ఆయన ఒకరోజు గంగా నది ఒడ్డుకి వెళ్ళేటప్పుడు ఒక సత్యవతి అనే అమ్మాయిని చూస్తారు. ఆయన చూసి చాలా మంత్రముగ్ధులు అయిపోతారు, ప్రేమలో పడిపోతారని అనుకోవాలి. సో ఈ సత్యవతి ఎవరు అంటే, ఒకానొక టైం అప్పుడు ఈ జాలర్లు, అక్కడున్న జాలర్లు చేపలు పడుతుంటే వాళ్ళకి పెద్ద చేప దొరుకుతుంది అనమాట. ఆ చేపని ఈ జాలర్లు కోస్తే 2 పిల్లలు బయటపడతారు. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి బయటపడి ఆ చేప మాయమైపోతుంది. ఆమె ఒక కన్య, బ్రహ్మదేవుడు శాపం ఉంటుంది అనమాట. ఓకే, దేవకన్య అనమాట. సో మరి జాలర్లు కదా, 2 పిల్లలు చేప లోపల నుంచి బయటకు వచ్చారు కదా, ఏదో వింతేమో అనుకొని చెప్పి ఆ దేశం యొక్క రాజుకి అప్పచెప్తారు. సో ఆ రాజు వాళ్ళిద్దరిని చేరదీసి ఆ రాజ్యంలో ఉంచుతారు. మొదటి అబ్బాయి రాజు అవుతారు. అందులో ఉన్న అమ్మాయే ఈ సత్యవతి. ఈ సత్యవతినే చూసి మన పరాశరముని ప్రేమలో పడతారు. ప్రేమలో పడ్డాక తనని ఏది శృంగారం చేసుకుందాం అని అడిగితే, అయ్యో స్వామి, నేను చూస్తే చేపల అమ్మాయిని, నా దగ్గర చేపల కొంపు వస్తుంది, మరి మీకు బాగోదు కదా అంటే, అయ్యయ్యో దానికే ఉందని చెప్పి తనకి ఒళ్ళంతా సుగంధ ద్రవ్యాలు అంటే పర్ఫ్యూమ్ గలగా మొత్తం బాడీని అంతా తయారు చేసేస్తారనమాట. సో తర్వాత, స్వామి ఏదైనా తప్పు జరిగితే నా కన్యత్వం పోతుంది, ఆ కన్యత్వం పోయాక నేను మా తల్లిదండ్రులకు నేను ఎలాగా నా మొహం చూపించుకోగలను, నన్ను ఎలా పెళ్లి చేసుకుంటారు అని చెప్పి, ముని కదా పద్ధతిగా మాట్లాడలేదంటే శపిస్తారు ముని. పరాశర ముని అంటే మామూలు విషయం కాదు. సో అప్పుడు ఏముంది, ఏం పర్వాలేదు, నీ కన్యత్వానికి భంగం కలగకుండా నేను వారం కూడా ఇస్తాను అని చెప్పి అవుతుంది. అంతా బాగానే ఉంటుంది. తర్వాత వాళ్ళకి వ్యాసుడు పుడతారు, ఈ అబ్బాయి. సో వ్యాసుడు పుట్టే ఇతను వేదాలను రాస్తూ ఉంటారు. సో వేదాలను రాయడంతో ఈయనకి వేద వ్యాసుడు అనే పేరు వస్తుంది. సో వేదాలు రాస్తూ ఉంటుండగా ఈయన మదిలో ఒక గ్రంథం, అద్భుతమైన మానవాళికి ఉపయోగపడే గ్రంథం మైండ్లో అలా కదులుతూ ఉంటుంది. సో కదిలిన వెంటనే అది పర్మిషన్ కోసం, అంటే అది ఏ విధంగా ప్రజలకి అందజేయాలి అనే ఒక ఇదితో బ్రహ్మదేవునికి ఆయన ప్రార్థిస్తారు. బ్రహ్మదేవునికి ప్రార్థిస్తే బ్రహ్మదేవుడు ప్రత్యక్షం అవుతాడు. ఏంటి నీ కోరిక అంటే, నా దగ్గర ఒక అద్భుతమైన మహాగ్రంథం నేను ఊహించుకున్నాను, సో అది నేను రచిద్దాం అనుకుంటున్నాను. కాకపోతే దాన్ని రచించడానికి అంటే రాయడానికి తాళపత్ర గ్రంథాల్లో రాయడానికి ఒక మంచి ఒక వ్యక్తి కావాలి రాయడానికి, తప్పులు లేకుండా. అంటే ఎందుకులు
మన వినాయకుడు, మన విఘ్నేశుడు, గణేశుడు ఉన్నాడు కదా, ఆయన ప్రార్థించు, ఆయన బాగా రాస్తారు, ఆయన హ్యాండ్ రైటింగ్ కూడా చాలా ముత్యాల్లా చాలా బాగుంటుంది అని చెప్తే అప్పుడు ఈయన వినాయకుడికి ప్రార్థిస్తారు. మన వేదవ్యాసుడు వినాయకుడికి ప్రార్థిస్తే వినాయకుడు వస్తారు. వినాయకుడు వచ్చాక ఏంటి స్వామీజీ అంటే, ఏం లేదు, నేను మహాభారతం అనే మహాగ్రంథాన్ని రాయాలనుకుంటున్నాను, కాకపోతే దానికి అర్థం చేసుకుని రాయగల శక్తి సామర్థ్యాలు ఉన్న వ్యక్తి కోసం వెతుకుతున్నాను. బ్రహ్మదేవుడు మిమ్మల్ని మాకు సజెషన్ చేశారు, సో మీరు రాస్తారా స్వామి అంటే, అయ్యో అంత మాట, కాకపోతే దీనికి ఒక నిబంధన ఉంది, మీరు గుక్క తిప్పుకోకుండా తప్పులు పొరలకుండా నాన్ స్టాప్గా అంటే సింగిల్ టేక్లో మీరు చెప్తే నేను సింగిల్ టేక్లో రాసేస్తాను అని గణేశుడు ఒప్పందం పెడతాడు. ఎప్పుడు ఈ మన వేదవ్యాసుడు కూడా ఒక కండిషన్ పడతాడు. అదేంటి, నేను చెప్పే కథని మీరు అర్థం చేసుకొని రాయాలి అని. చెప్తే రాసేస్తాం కదంటే అలా కాదు. ఇప్పుడు ఎవరైనా ఏదైనా చెప్తే నేను రాసేస్తాను, అర్థం చేసుకొని రాయడం అంటే నువ్వు చెప్తున్నప్పుడే నువ్వు బుర్రలో ఇమేజినేషన్ చేసుకొని రాయాలి. అప్పుడు అది బాగా, ఎందుకంటే మహాగ్రంథం కదా. సో ఈ కండిషన్ ఇద్దరు పెట్టుకొని ఆ విధంగా మహాభారతం అయితే బయటకు వస్తుంది. బాగుందా? మహాభారతం ఈ విధంగా వచ్చింది. మహాభారతాన్ని ఎన్నో మంది ఎన్నో విధాలుగా ఎన్నో ఇది చెప్తారు. మంచి చెల్లు ఎన్నున్నా మనం మంచిని మాత్రమే స్వీకరిద్దాం. మహాభారతం మానవాళికి అవసరం. మళ్ళీ చెప్తున్నాను, ఇందులో ఉన్న క్యారెక్టర్స్ కానీ అందులో ఉన్న నీతిని కానీ ప్రతిరోజు ఒక వీడియోలో నేను చెప్తున్నప్పుడు అది మీ నిజ జీవితంలో మీకు ఎంతో ఉపయోగం పడుతుంది. ఓకే, ఇప్పుడు నాకు ప్రధాన సమస్య ఏంటంటే, నేను ఏఐని వాడుతున్నాను, ఏఐ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ని బట్టి వాడుతున్నాను. సో రాజమౌళి గారు మహాభారతం తీస్తారని ఆయన చెప్పారు. నేను ఉక్రెయిన్లోని ఆయన కలిసి సెకండ్ ఇచ్చి చెప్పాను, సార్ మహాభారతం ఆయన తీసేసరికి ఎప్పుడో నేను ముసలోని అయిపోవచ్చు, ఉండొచ్చు ఉండకపోవచ్చు. సో ఆయన తీసేలాగా మనమే మన చతురతతో మన హాస్యాన్ని జోడించి మానవాళికి, ప్రజలకు, ఇప్పుడున్న ప్రస్తుత జనరేషన్కి అర్థమయ్యే విధంగా రోజు 6 గంటలకు నేను పెడతాను. ఓకే, ట్రావెలింగ్ నేను నెగ్లెక్ట్ చేయను, ట్రావెలింగ్ చేస్తూనే, ప్రపంచయాత్ర చేస్తూనే ఇది చేస్తూ ఉంటాను. బాగుంది. సో ఇప్పుడు దీనికి క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో కొన్ని ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ని నేను చూస్ చేసుకున్నాను. ఫస్ట్ క్యారెక్టర్ వచ్చేసి మన భీష్ముడికి నేను అమితాబ్ బచ్చన్ గారిని చూసుకున్నాను ఏఐలోని. ఆ తర్వాత అర్జునుడు క్యారెక్టర్కి మహేష్ బాబు గారిని నేను చూసుకున్నాను. తెల్లగా చాలా అందంగా ఉంటారు కాబట్టి అర్జున్ క్యారెక్టర్ అయినా ఏఐకి ఆ హీరో ఫోటో ఇస్తే ఆయనతో జనరేట్ చేసేస్తుంది. ఆ తర్వాత భీముడికి, ఎందుకంటే పవర్ఫుల్ క్యారెక్టర్ చాలా ఎత్తుగా ఉంటారు కాబట్టి భీముడి క్యారెక్టర్ కోసం నేను మన ప్రభాస్ గారిని ఎంచుకున్నాను. ఆ తర్వాత భీముడు పుత్రుడు గత్తుడు క్యారెక్టర్కి మోహన్ బాబు గారు, తెలుసు కదా, మంచు విష్ణు గారు నాన్నగారు మోహన్ బాబు గారిని నేను చేసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ కర్ణుడి క్యారెక్టర్ని నువ్వు ఎవరికి ఇద్దాం అనుకుంటున్నావు అంటే, ఆయన ఎవరు మీరే రాయాలి. కర్ణుడి క్యారెక్టర్ నేను చెప్పను, మీరే రావాలి. తర్వాత దుర్యోధనుడి క్యారెక్టర్కి మీరు ఎవరికి ఇద్దామని అనుకుంటున్నారు అంటే ఎన్టీఆర్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారికి. ఆయన కృష్ణుడి క్యారెక్టర్, అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు మనం చూసాం చాలా సినిమాల్లో నెగిటివిటీ క్యారెక్టర్ని కూడా చేశారు. అండ్ కృష్ణుడి క్యారెక్టర్ని బాలయ్య బాబు గారికి ఇద్దాం అనుకుంటున్నాను. సో ఈ విధంగా. అండ్ ద్రౌపది మెయిన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఈ ద్రౌపది క్యారెక్టర్ని మీరు ఎవరికి ఇద్దాం అనుకున్నాను, నేను సమంతగా అనుకున్నాను, మీరు ఎవరు అనుకున్నారో చెప్పండి. అండ్ శకుని చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. సో శకుని క్యారెక్టర్ని మనం ఎన్టీఆర్ గారిని నెగిటివ్ క్యారెక్టర్లో చూపిస్తున్నప్పుడు ఈ పెద్ద హీరోలు నాకు అల్లు అర్జున్ శకుని క్యారెక్టర్ని చేయగలరు అనే ఉంది. సో ఏఐకి ఇద్దాం, ఆ క్యారెక్టర్ని మనం ఊహించుకుందాం కొంతకాలం. ఇది తన నకులు సహదేవులకి ఎవరైతే బాగుంటారో మీరే చెప్పండి. అండ్ ధర్మరాజుది గోపీచంద్ గారికి ఇద్దాం అనుకుంటున్నాను. సో ఈ విధంగా క్యారెక్టర్స్ అయితే నేను ఏఐతోని ఇంకా రానున్న కాలంలో మంచి ఇది ఏకలవ్యుడు పెద్ద మంచి క్యారెక్టర్స్ వస్తుంటాయి, వాళ్ళకి పెడుతుంటాం. మీకు ఏ హీరో ఏ క్యారెక్టరు ఎవరు చేస్తే బాగుంటుందో మీరు కామెంట్లు చేస్తే ఏఐకి సజెషన్ చేసుకొని మనం చేద్దాం. సో ఈ వీడియోని నేను సింగిల్ టేక్లో గొక్క తిప్పుకోకుండా నేను చెప్పాను. సో రాబోయే వీడియోలు కూడా సింగిల్ టేక్లో చెప్తాను. ఎందుకంటే మహాభారతాన్ని నాన్ స్టాప్గా గణపతి విఘ్నేశ్వరుడు రాశారు. సో అదే మహాభారతాన్ని మనం వీడియోలో సింగిల్ టేక్లో చెప్తాం, తప్పులు లేకుండా. చిన్న తప్పులు ఉంటే నన్ను క్షమించండి, ఎందుకంటే నాకు కొంచెం నత్తి ఉంది. ఆ నత్తి ద్వారా నా నాలిక లెబ్బగా ఉండడం వల్ల
హచ్చులు హల్లు ఒక్కొక్కసారి మింగేస్తూ ఉండడం వల్ల వచ్చే ప్రాబ్లమే ఇది. ఓకే, తప్పులని, చిన్న తప్పుల్ని, పెద్ద మనసుతో చేసుకొని నన్ను ఈ మహాభారతం సిరీస్ని మీరు స్వీకరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకున్న ఇట్లు మీ ప్రపంచ యాత్రికుడు ఆఫ్రికా ఖండం నుంచి. సర్వే జన సుఖనో భవంతు. హరే రామ హరే రామ, హరే కృష్ణ హరే కృష్ణ.